సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని నిరసన జ్వాలలు లండన్ని తాకాయి. లండన్లో ఉన్నటువంటి పాక్ ఎంబసీ ఎదుట ఆందోళన చేస్తున్నారు గిల్గిట్ బల్టిస్తాన్ ప్రజలు. దీనికి మద్దతుగా అక్కడ జరుగుతున్నటువంటి అరెస్టులకు నిరసనగా, మరీ ముఖ్యంగా అటానమస్ వ్యవస్థగా ఉన్నటువంటి గిల్గిట్ బాల్టిస్తాన్లో పూర్తి స్థాయిలో పాకిస్తాన్ నిరంకుశ ధోరణిలో వ్యవహరిస్తుంది అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. దీన్ని ప్రశ్నించినటువంటి గిల్గిట్ బల్టిస్తాన్ అవామీ కమిటీకి సంబంధించిన లీడర్స్ అందరినీ కూడా గత 3 రోజుల క్రితం నిర్బంధించింది. అలానే రాజకీయ ఖైదీల సంఖ్య కూడా రోజు రోజుకి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పెరిగిపోతుంది. వీరందరినీ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ లండన్లో ఉన్నటువంటి పాక్ ఎంబసీ ఎదుట గిల్గిట్ బల్టిస్తాన్ ఉద్యమానికి మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూద్దాం. అసలు గిల్గిట్ బల్టిస్తాన్కి అదేంటి, అది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది అఖండ కాశ్మీర్ మ్యాప్. అఖండ కాశ్మీర్గా మనం ఇలా చూసినప్పుడు దీన్ని ఒక 3 భాగాలుగా పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా చైనా ఆక్రమిత కాశ్మీర్గా ఉంటే, ఇటువైపు నుంచి ఇది భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలు ఇవన్నీ కూడా. అయితే ఇందులో కూడా ఈ ఈ ప్రాంతం అంతా కూడా ఆజాద్ కాశ్మీర్ పేరుతో పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. ఇది కూడా పీఓకేనే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే. అలానే ఈ ప్రాంతం అంతా కూడా గిల్గిట్ బల్టిస్తాన్కి సంబంధించినటువంటి ప్రదేశం. ఇది కూడా పీఓకే పరిధిలో ఉన్నటువంటి ప్రదేశం. ఇప్పుడు ఈ ప్రాంతంలో స్పెషల్ అటానమస్ అనేటువంటి డిమాండ్ ఉంది. మరోవైపు ఈ ప్రాంత వనరుల్ని యథేచ్ఛగా పాకిస్తాన్ దోచుకు తింటోంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఒక చైనీస్కి సంబంధించినటువంటి 2000 కంపెనీలకి మైనింగ్ కానీ, సహజ వనరులకు సంబంధించినటువంటి వ్యవస్థలను ఇక్కడ వినియోగించుకునే వెసులుబాటు కానీ, నీటి వనరుల మళ్లింపు ప్రక్రియ కానీ, వీటన్నిటికీ సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకి దారాదత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గిల్గిట్ బల్టిస్తాన్కి సంబంధించినటువంటి స్టేట్ అసెంబ్లీలో ఒక చట్టం చేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిల్గిట్ బల్టిస్తాన్ తరపున కొంతమంది రాజకీయ ఉద్యమకారులు తమ గొంతు వినిపించారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అవామీ యాక్షన్ కమిటీ పేరుతో ఈ గిల్గిట్ బల్టిస్తాన్కి చెందినటువంటి నాయకులు రైట్స్ మూవ్మెంట్ నిర్వహిస్తున్నారు. జీబీ అంటే గిల్గిట్ బల్టిస్తాన్ అనేటువంటి పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఉద్యమం ఇది. గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్నటువంటి ఈ నాయకులందరినీ అరెస్ట్ చేయడం, అరెస్టుల రూపంలో వారిని నిర్బంధించడం అనేది గత కొంతకాలంగా యథేచ్ఛగా సాగుతుంది. సో వీళ్ళందరూ కూడా వామపక్ష ఉద్యమకారులుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆ నినాదాలకు తగ్గట్టుగానే ఈరోజు జరిగినటువంటి ఎంబసీ దగ్గర జరిగినటువంటి ఆందోళనలో కూడా ఇవే నినాదాలు ఎక్కువగా వినిపించినాయి. కాబట్టి వీళ్ళందరూ వామపక్ష ఉద్యమకారులు అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ వీళ్ళందరినీ కూడా అదుపు చేసే ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుంది. గిల్గిట్ బల్టిస్తాన్కి సంబంధించినటువంటి ప్రస్తుత దృశ్యాలు ఇవి. దీనికి వ్యతిరేకంగా, అక్కడ అరెస్టులకి వ్యతిరేకంగా ఉద్యమకారులు, హక్కుల ఉద్యమకారులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా అణిచివేసేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుందని. ఇది లండన్లో ఉన్నటువంటి పాక్ ఎంబసీ కార్యాలయం. సో ఆ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలకి దిగుతున్నారు. గత 3 రోజులుగా ఇదే జరుగుతుంది. ఇంకా గిల్గిట్ బల్టిస్తాన్లో కూడా పరిస్థితి దాదాపుగా ఇదే రీతిలో ఉంది. గత కొంతకాలంగా గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్నటువంటి సహజ వనరుల్ని దోచుకునేటువంటి కార్యక్రమం యథేచ్ఛగా సాగుతుందంటూ ఈ ఉద్యమకారులు పదే విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదు. ఇది చూస్తే బల్టిస్తాన్లో జరిగినటువంటి ఒక సమావేశం ఖచ్చితంగా పాకిస్తాన్ ఉద్దేశపూరితంగానే తమ వనరుల్ని చైనాకి దోచిపెడుతోంది. అలానే సహజ వనరులన్నింటినీ కూడా, తాగునీటి దగ్గర నుంచి ప్రతి అంశానికి కూడా చైనా మీద ఆధారపడేటువంటి పరిస్థితి సృష్టిస్తున్నారు. దాదాపు 2000 చైనీస్ కంపెనీలు ఈ గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలోనే మకాం వేసాయి. వివిధ రకాల కాంట్రాక్టులు పొందేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో జరుగుతున్నటువంటి పథకం మొత్తం కూడా యథేచ్ఛగా ఇక్కడ వనరుల్ని దోచుకునేటువంటి కుట్రలో భాగమే అని వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. గత 2-3 ఏళ్లుగా దీనిపైన నిరసన జ్వాలలు రగులుతున్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ ప్రభుత్వం దీన్ని అణిచివేయగలిగింది. కానీ బలూచిస్తాన్ ఉద్యమం, ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలు వచ్చినటువంటి నేపథ్యంలో
పాకిస్తాన్లో ఉన్నటువంటి వేర్పాటువాద అంశాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. బలూచిస్తాన్ ఉద్యమం అటువైపు దక్షిణంలో బలపడడం, ఇటు ఉత్తరంలో గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో కూడా ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆందోళనలకి నిరసనలకి దిగడం, లోకల్ అసెంబ్లీలో చట్టాన్ని చేయించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేయడంతో దాన్ని అడ్డుకునే క్రమంలో జరిగినటువంటి ఆందోళనలోనే ఈ హక్కుల ఉద్యమకారులందరినీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. రాజకీయ ఖైదీలందరినీ, రాజకీయంగా జరిగినటువంటి అరెస్టుల విషయంలో నిర్బంధించిన వారందరినీ తక్షణం బేషరతుగా రిలీజ్ చేయాలనేది వీరి ప్రధానమైనటువంటి డిమాండ్. అయితే ఇప్పటికి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం బలప్రయోగం ద్వారా వీరి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక అంతర్జాతీయ సమాజం కల్పించుకోవాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూనే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎంబసీల ముందర, పాకిస్తాన్ ఎంబసీల ముందర గిల్గిట్ బల్టిస్తాన్ ఉద్యమానికి మద్దతుదారులుగా ఉన్నవాళ్ళు, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా బలమైనటువంటి నిరసన ప్రదర్శనలకి సన్నద్ధమవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.